హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456. ఈరోజు మన వీడియో చిత్తూరు జిల్లాలో జనవరి మంత్ అంతా సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారండి. నేనైతే మా అన్న వాళ్ళ ఊరికి వెళ్ళాను. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పల్లెల్లో సెలబ్రేట్ చేస్తారండి. చాలా బాగుంటుంది. పశువులకి బెలూన్స్ అన్నీ ఊపుతున్నారు పిల్లలు. 6 మెంబర్స్ కూర్చొని పాపం చాలా ఊదారు పిల్లలు. మాకు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి మేము ప్రతి సంవత్సరం అన్న వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతామండి. మా అన్న వాళ్ళ ఊరు బోయకొండ దగ్గర ఉంది. చూడండి ఎన్ని ఊపారో పాపము. పిల్లలు దాదాపు ఒక 2-3 గంటలు కూర్చొని ఇవన్నీ ఊదారండి. అన్న వాళ్ళకి 10 ఆవులు ఉన్నాయి. అన్నింటికి కట్టాలి కాబట్టి చాలా ఊదారు. ఇవైతే ఆవులు కొమ్ములు కడతారు. ఇవి కూడా కడతారు. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఆవులు వాటికి పూజ చేసి చాలా బాగుంటుంది. ఆ గ్యాప్లో అయితే నేను ఇక్కడికి మా అన్న వాళ్ళు చామంతి పూల తోట, బంతి పూల తోట వేశారండి. చూడ్డానికైతే అలా వెళ్ళిపోయాను. ఇక్కడ పంటలు చాలా బాగా పండిస్తారండి. కొండ ప్రాంతంలో చాలా బాగా పండుతాయి. సాయిల్ కూడా చాలా బాగుందండి. చామంతి పూల తోట ఎకరా పైన వేశారు. చాలా బాగుంది చూడ్డానికి. పువ్వులు కూడా చాలా పెద్దగా వచ్చాయి అన్న వాళ్ళకి. కానీ ఒక్క పువ్వు కూడా కోయలేదండి నేను. ఎందుకంటే చెట్లో ఉంటేనే పువ్వులు కందము. నాకు పెద్దగా పువ్వులు అయితే ఇష్టపడతా కానీ కోయనండి నేను. అన్నీ చూస్తూ అలాగే ఉండిపోమన్నా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నేను చూసుకుంటూనే ఉండిపోతా కానీ నేను ఒకటి కూడా ముట్టుకోను, ఒకటి కూడా కోయనండి. ముట్టుకోనంటే ముట్టుకుంటాను, ఇష్టము. కాకపోతే కొయ్యనండి. ఒక పువ్వు కూడా కోయను. అసలు కోయాలనే నాకు అనిపించలేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్లవరు చూడ్డానికి. అందుకని పట్టుకొని చూశాను నేను. చాలా బాగుంది వాతావరణం అయితే. మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగా వీడియో వచ్చేదండి. ఆఫ్టర్నూన్ వెళ్ళాం మేము అక్కడికి. ఇదైతే బంతిపూల తోట అండి. మా వారు నేను ఇద్దరు కలిసి అలా వెళ్ళాము. బంతిపూల తోట కూడా పక్కనే ఉంది. అన్నవాళ్ళు చాలా బాగా కష్టపడతారండి. పొలాలు బాగా పండిస్తారు అన్నవాళ్ళు. ఆ పూల తోట అంతా చూసుకొని వస్తామండి. నేను అలా మధ్యలో చూసుకుంటూ వెళ్ళానండి. ఒక్కొక్క ఫ్లవరు దాంట్లోనే రకాలు ఉన్నాయండి చాలా. ప్రతి పువ్వు చూసుకుంటూ చెట్లు చూసుకుంటూ నిదానంగా వస్తూ ఉన్నాను. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. అలాగే అక్కడే ఉన్న వేరే చోటుకి వెళ్ళామండి. అక్కడ కూడా ఈ పువ్వులు కనపడ్డాయి. చాలా అందంగా ఉన్నాయి. అందుకని దీన్ని కూడా వీడియో తీశానండి. కలువ పూలు చాలా బాగున్నాయి. పింక్ కలరు చాలా బాగా కనపడుతున్నాయండి చూడ్డానికి. వెళ్ళిన ప్రతి ఒక్క చోటు ఏదో ఒకటి ఇలా మంచి వీడియోలు కనపడితే, ఎక్కువ ఫ్లవర్స్ కనపడితే నేను వీడియో తీస్తూ ఉంటానండి. అలాగే వైట్ కలర్ కూడా ఉందండి పక్కన, దాన్ని కూడా తీశాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలరు వైట్. అలాగే అన్న వాళ్ళది కొత్తిమీర తోట అండి. ఇది తోటకు వెళ్ళాము. అక్కడ కొత్తిమీర అయితే ఏపుగా చాలా బాగా కాసేసింది. పెద్దగా పూలు కూడా వచ్చేసాయి కొత్తిమీర తోటలో. ఇది ఆనప తోట అండి. అన్నీ పక్కనే ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ నేను అలాగే తిరుక్కుంటూ అక్కడే ఉండిపోయానండి సాయంత్రం వరకు. ఇది ఆనప తోట. అనపకాయలు అయితే చాలా బాగా కాసాయంట అన్న వాళ్ళకి. అన్న చెప్పాడు. ఇది కూడా 1 ఎకరా దాకా వేశారు. చాలా కష్టజీవులండి మా అన్న వాళ్ళు. చాలా కష్టపడతారు. పంటలు అయితే చాలా బాగా పండిస్తారండి అన్నవాళ్ళు.
ఇక్కడ క్యాలీఫ్లవర్, చూడండి ఎంత బాగుందో తోట అయితే. చాలా వేశారు ఇక్కడ అన్నీ. నేను ఇక్కడ కిందికైతే దిగలేదండి, నాకు అప్పటికే ఓపిక అయిపోయింది. పొలాలన్నీ చూసుకుంటూ ఉండిపోయినాను నేను. ఇది కూడా పంట అయిపోయింది, అన్న వాళ్ళు కోసేయాలంట, కానీ టైం లేక ఇంకా కోయలేదన్నారు. అందుకని నేను కూడా వీడియో తీసుకొని వచ్చేసాను. మళ్ళీ తిరిగి వచ్చేసామండి నేను మా వారు. ఇక్కడ పూజ చేసుకునేసి, కొన్ని యూట్యూబ్ రూల్స్ ప్రకారం తీయకూడదు, అందుకని కొన్ని తీయలేదండి వీడియో. ఇక్కడ మా వారు బెలూన్స్ కడుతున్నారు ఆవుకి. పశువులు బలి ఇస్తారు అక్కడ, అదంతా యూట్యూబ్ రూల్స్ ప్రకారం తీయకూడదు కాబట్టి నేను తీయలేదండి. ఇలా అన్నింటికి కట్టేయాలి. బాగా సెలబ్రేట్ చేసి అన్ని ఊర్లో ఉన్న పశువులన్నీ ఇలా కట్టి చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నిందండి. మా వారైతే ఆవును పట్టుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా అగ్గి మంట వేస్తారండి, అది కూడా నేను తీయలేదు, చూపించకూడదని. చూడండి ఒక్కొక్కరు డప్పులు వాయిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు పట్టుకొని వాళ్ళ ఆవులను వాళ్ళు పట్టుకొని వెళ్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.